కోడ్ అమలు ఉన్నది. ఎక్కువ పైసలు తీసుకొని బయట తిరగకుర్రి. సరైన ఆధారాలు లేకపోతే మటుకు వీటిని సీజ్ చేస్తాము అని పోలీసులు దినం చెప్తానే ఉన్నారు. అయినా సుత కొందరు మోతవారులు మనల్ని ఎవడ్రా ఆపేది అని వచ్చి ఇగో గిట్లా అడ్డంగా బుక్ అవుతున్నారు చూడు రొప్పారి. ఇక ఆంధ్రాలో ఎన్నికల కోడ్ వెట్టుడుతోని పగడ్బందీగా బండ్లను చెక్ చేస్తున్నారు పోలీసోళ్ళు. ₹1,00,000 కంటే ఎక్కువ తీసుకపోనికే లేదు. ఒకవేళ ₹1,00,000 తీసుకపోయినా వీటికి సరైన ఆధారాలు ఉండాలి అని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిన ముచ్చట మనకందరికి ఎరుకున్నదేనా. అయినా కూడా కొంతమంది మనల్ని ఎవడ్రా ఆపేది అని ఇగో ఇట్లా అడ్డంగా దొరుకుతున్నారు చూడురి. ఎంచవయ్యా ఎంత ఉందో నువ్వు ఎంచుకొని వస్తా కానీ ఎంచు చెవిలో పెట్టుకో ఒక్కొక్క బయటకు. అగా చూసిరా ఇక ముచ్చట మొత్తం పోలీస్ సార్ చెప్తాడంట ఇనూరి. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మరియు పల్నాడు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు పుంగనూరు టౌన్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సిబ్బంది బాగాన్లపల్లి చెక్ పోస్ట్ వద్ద ఉన్న సిబ్బందితో పాటు అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ జైల్ వరప్రసాద్ పుంగనూరు టీమ్ 1 ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో కర్ణాటక వైపు నుంచి మన పుంగనూరు వైపు వస్తూ ఉన్నది. దాన్ని మేము ఆపి చెక్ చేస్తే అందులో వాళ్ళ దగ్గర బిల్లులు లేకోకుండా సుమారు ₹2,14,200 అమౌంట్ ఉన్నది. దానికి సంబంధించి ఎక్కడ ఇది అమౌంట్ చెప్పితే మేము రామసముద్రంకి పోతున్నాము, పుచ్చకాయల వ్యాపారం చేస్తామని చెప్పినారు. వాళ్ళు దానికి సంబంధించిన అమౌంట్ ఏ విధంగా వచ్చేదని చెప్తే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు చూపనందున దాన్ని మనం ముందస్తుగా దాన్ని సీజ్ చేసినాము. సీజ్ చేసి మన కలెక్టరేట్ ఆఫీస్లో 3-man కమిటీ అనేది ఒకటి ఉంది. మన జైల్ ప్రసాద్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ మెంబర్ అతను సీజ్ చేసి అక్కడికి పంపించారు. దీని మీద తదుపరిగా వాళ్ళకు 1 వారం రోజుల్లో టైం పీరియడ్ ఉన్నది. వాళ్ళు ఏదన్నా బిల్లులు అవి ప్రొడ్యూస్ చేసుకొని కరెక్ట్ ఆధారాలు సమర్పిస్తే వాళ్ళు రిలీజ్ చేస్తారు అమౌంట్. ఇనరా చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మాగడ్లపల్లి చెక్ పోస్ట్ కాడ ఎన్నికల కోడ్ అమల్లో ఉండుతోనే పోలీసోళ్ళు బండ్లను చెకింగ్ చేస్తున్నారట. ఇక ఈ కార్ల బిల్లులు గిట్లా ఏం లేకుండా ₹2,14,000 దొరికినాయట. ఇంత పైకం ఎక్కడిది మీ కాడ అని అడిగితే మేం పుచ్చకాయల వ్యాపారం చేస్తాము అని చెప్పిర్రట. మరి నీ దగ్గరికి ఇంత పైకం ఎట్లొచ్చింది అంటే నోరేళ్ల పెట్టి చూస్తున్నారట. ఇక ఇంట్లో ఏదో మతలాబు ఉన్నట్టుంది, సరైన ఆధారాలు లేవు అని చెప్పి గా పైసలను కలెక్టరేట్ కు పంపిర్రట. మీకు ఇంకా 1 వారం దినాల టైం ఉన్నది, కరెక్ట్ బిల్లులు తీసుకొచ్చి మీ పైసలను తీసుకుపోరి అని చెప్పి గా పైసలను సీజ్ చేసిర్రట. ఓ జనాలు ఏదన్నా ఆపద సమయంలో దవాఖానకో ఏడుకో పోయేటోళ్లకు చెప్తున్నా, కరెక్ట్ గా ఆధారాలు పెట్టుకొని పోర్రి. ఒకవేళ పోలీసు వాళ్ళు పట్టుకున్నా ఏం కాదు, నన్నెవడు ఏం చేస్తాడు తీయనే మస్తు మంది దొరికిర్రు ఇప్పటిదాకా.